గురువుగారు, మనం నవగ్రహాలను సందర్శించడానికి వెళ్ళినప్పుడు వాటిని తాకవచ్చా లేదా? మీరేం తెలియజేస్తారు? ఒక విశ్లేషణ చెప్పుకుందాం మనం. తర్వాత తాకవచ్చా లేదా ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు. ఇది చూడండి, భూమికి ఒక గొప్ప ఆకర్షణ శక్తి ఉంది. అది ఎటువంటిదైనా కూడా ఎంత పైకి వెళ్ళినా మళ్ళీ భూమి మీద పడాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ వే. భూమి ఆకర్షణ కొన్ని మైళ్ళ దూరం వరకు విస్తరించి ఉంది. ఒక భూమికే కాదు, అంతరిక్షంలో ఉన్నటువంటి ప్రతి శకలానికి, గ్రహానికి, నక్షత్రానికి కూడా ఈ ఆకర్షణ శక్తి ఉంటుంది. ఈ ఆకర్షణ శక్తి లేకుండా అసలు ఏమీ లేదు, యూనివర్సే లేదు. ఆకర్షణ శక్తి వల్లే ఒకదానికి మనకు కనపడే ఆధారం కనపడకపోయినప్పటికీ ఇవి తిరుగుతూనే ఉంటాయి. వాటిని భ్రమణము, పరిభ్రమణము అంటారు. అంటే అవి తన చుట్టూ తాను తిరుగుతుంటాయి, మళ్ళీ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. ఇంత మనకు తెలిసిన చాలా కొద్ది పాలపుంత గురించి ఇది. అంటే సూర్య పాలపుంతలో మళ్ళీ సౌర కుటుంబం గురించి. ఈ ప్రదక్షిణలు ఎక్కడైతే ఆగిపోతాయో అక్కడ ఇది ఇంకెక్కడికో విసిరేయబడుతుంది. ప్రదక్షిణల వల్ల ఆకర్షణ శక్తి పెరుగుతూ ఉంటుంది. ఉన్న ఆకర్షణ శక్తి రిటైన్ అవుతూ ఉంటుంది, నిలబడుతూ ఉంటుంది. ఈ సిద్ధాంతం మీదనే మనము ఒక గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చేస్తాం. ఆ గుడిలో మూల విరాట్ చుట్టూ ప్రదక్షిణలు. కొంతమంది 3, కొంతమంది 5, కొంతమంది 11. ఒక ప్రత్యేకమైనటువంటి కోరిక కోరుకున్న వాళ్ళు 108 ప్రదక్షిణలు, ఎన్నో కొంతమంది అంగ ప్రదక్షిణలు కూడా చేస్తూ ఉంటారు. ఇది కేవలం ఒక ఆకర్షణకి సంబంధించిన విషయం. ఒక ఇనుప వస్తువుని అయస్కాంతం చుట్టూ తిప్పుతూ ఉంటే ఆ ఇనుప వస్తువు కూడా క్రమంగా అయస్కాంతం అయిపోతుంది. దీంట్లో కూడా అయస్కాంత లక్షణాలు వచ్చేస్తాయి. అలాగే ఒక మూల విరాట్టులో ఉన్నటువంటి ఒక గొప్ప శక్తి చుట్టూ మనం తిరుగుతూ ఉండటం వలన ఆ లక్షణాలలో కొంతన్నా మనకి వంటపడుతుంది. మన ఆలోచన సరళిలో మార్పు వస్తుంది. మనం నిర్ణయాలు తీసుకోవటంలో మనకి సామర్థ్యం పెరుగుతుంది, హెల్త్ బాగవుతుంది. ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. అట్లాగే ఈ తిరుగుతూ ఉండటం వల్ల భూమి, ఇతర గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటే సూర్యుడి ఆకర్షణ శక్తితో ఇవి తిరుగుతున్నాయి. వీటి తిరగటం వల్ల సూర్యుడిలో కూడా ఇంకా శక్తి పెరుగుతూ ఉంటుంది, ఈ పరస్పరం. అలాగే మూల విరాట్ చుట్టూ మనం తిరుగుతూ ఉంటే మనకి కొంత శక్తి రావటమే కాకుండా ఈ ప్రదక్షిణలు అందరూ చేస్తూనే ఉంటారు కదా, ఈ మూల విరాట్లో ఉన్నటువంటి శక్తి కూడా ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఏ క్షేత్రానికైనా మీరు పోయి చూడండి, ఇది జరుగుతూ ఉంటుంది. దీనికి రిలీజియన్తో పని లేదు. కేవలం హిందువులకే అని కాదు, హిందువులు కాని వాళ్ళు కూడా వాళ్ళ క్షేత్రంలో ఒక ఆబ్జెక్ట్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు వాళ్ళు. ఇట్ ఈస్ ఏ యూనివర్సల్ ఫెనోమినా. అందులో అటువంటి శక్తి పెరుగుతూ ఉంటుంది. మన వాళ్ళు విగ్రహాలు పెట్టేటప్పుడు కూడా ప్రాణప్రతిష్ఠ చేసి పెడతారు. ఊరికే 4 రాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టరు. నవగ్రహాల విషయంలో కూడా అంతే. అయితే సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటే వీటికి ఆకర్షణ శక్తి పెరిగిపోయింది కదా, ఇవి సూర్యుడికి దగ్గరగా పోయినాయి అనుకోండి, కాలిపోతాయి. సూర్యుడి దగ్గరికి పోతే కాలిపోతాయి. అట్లాగే ఈ మూల విరాట్ చుట్టూ మీరు తిరుగుతూ ఉండటం వల్ల మీకు శక్తి పెరుగుతుంది, మూల విరాట్లో ఉన్న శక్తి పెరుగుతుంది. కానీ వెళ్ళి మూల విరాట్ని మీరు ముట్టుకున్నారనుకోండి, మీలో ఉన్న ఎన్నో దగ్ధమైపోతాయి. మంచివి కావచ్చు, చెడువి కావచ్చు. భూమి మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. సూర్యుడి దగ్గరికి పోతే దగ్ధం అయిపోతుంది కదా, ఏ గ్రహమైనా. అట్లాగే ఈ నవగ్రహాలలో కూడా ప్రాణప్రతిష్ఠ చేసి వీళ్ళు ప్రతిష్ఠిస్తారు. ఈ చుట్టూ తిరగటం వల్ల ఒక పవర్ అన్నది జనరేట్ అవుతుంది మనలో. వాటిల్లో ఉన్న పవర్ కూడా జనరేట్ అవుతుంది. ఎంతోమందికి అది ఉపయోగపడుతుంది. అటువంటి దానికి వెళ్ళి నువ్వు ముట్టుకున్నావు అనుకో, నీకు వెంటనే చురుకు తగలకపోవచ్చు. ఆ కనపడని వైబ్రేషన్స్ని డ్యామేజ్ చేస్తాయి. దూరంగా ఉన్నప్పుడు అవి చాలా యాక్టివ్గా ఉండి నీకు హెల్ప్ చేస్తాయి, దగ్గరగా వెళ్ళినప్పుడు డ్యామేజ్ అవుతాయి. అందుకని ఎప్పుడు కూడా నవగ్రహాల విషయంలోనే కాదు, ఏ డైటీ విషయంలో కూడా, ఏ దేవాలయంలో కూడా గర్భగుడిలోకి వెళ్ళి మీరు ఆలయం మూల విరాట్ని ముట్టుకోకూడదు.
ఓపెన్గా ఉన్నాయి కదా అని నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఇట్లా ముట్టుకోకూడదు. అభిషేకాలు చేసేటప్పుడు కూడా ముట్టుకోకూడదు. దానికి ప్రత్యేకంగా కడగటము ఇట్లాంటివి ఉన్నప్పుడు ఈ శౌచం పోవటానికి, అశౌచం పోవటానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అక్కడ వాళ్ళు అర్చకులు వాళ్ళు చేసుకుంటారు అవి. వాళ్ళ పద్ధతి వేరు, వాళ్ళ నియమాలు అవన్నీ పాటిస్తారు. మనకు అవన్నీ లేవు. మనం అటువంటప్పుడు అట్లా వెళ్ళి ముట్టుకోకూడదు. దానివల్ల డ్యామేజ్ అవుతుంది. అందుకని మీరు ఆలోచించండి, ఇప్పుడు విగ్రహాలను ముట్టుకోవాలా వద్దా?